ఛానల్, నేను మీ కావ్య. కశ్మీర్ అందాల లోయ. సో అసలుకి ఈ టైంలో అంతా కూడా చాలా బిజీగా ఉండే టూరిస్టులతో, కానీ టెర్రర్ అటాక్తో ఇప్పుడు అట్టడుగుతున్న పరిస్థితి. తమ చేసింది తప్పని ఒప్పుకోవడం కాదు, సింధు నదిని రక్తంతో తడుపుతామని వాగ్దానాలు, పిచ్చి కూతలు కూస్తున్నారు. ఇంకోవైపు మోడీ ప్రతిజ్ఞ. అసలు ఏం జరుగుతుంది బార్డర్లో, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి రమేష్ బాబు గారు ఉన్నారు. సో ఒకసారి సార్తో మాట్లాడదాం. అసలు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, నిజంగా యుద్ధ వాతావరణాన్ని తట్టుకునే పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉందా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసు. సార్ నమస్తే. నమస్తే కావ్య గారు. సార్ ఏంటి పాక్ పిచ్చి కూతలు యుద్ధానికి సిద్ధమనే ఇండికేషన్స్ ఇస్తున్నాయి అనుకోవచ్చా? డెఫినెట్లీ ఇండియాకి అంటే పాకిస్తాన్ ఇండియా మధ్య ఇట్స్ బీన్ ఏజ్ ఓల్డ్ కాన్ఫ్లిక్ట్, వీ ఆల్ నో. బట్ వీ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్, ఎప్పుడు మనం ఊహించలేదు, మతం పేరు చెప్పి మతం పేరుతో హిందూ అనే ఒక ధర్మం పేరుతో మతం పేరుతో మనుషుల్ని కాల్చి చంపటం అనేది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. అంటే ఇంత ఆబ్వియస్గా, క్వైట్ ఆబ్వియస్. ఇప్పుడు వరకు అంతా డిస్క్రీట్గా సటిల్గా ఉండేది. నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఓపెన్ అండ్ ఇట్ ఈస్ బికమ్ వెరీ ఆబ్వియస్. యాక్చువల్లీ అసలు టెర్రరిజం అంటేనే ఏంటంటే యూజింగ్ వైలెన్స్ యాజ్ ఎ టూల్ టు అచీవ్ రిలీజియస్, పొలిటికల్, టెరిటోరియల్ అండ్ ఎకనామిక్ ఎండ్స్. ఆర్థికపరమైన, మతపరమైన, రాజకీయపరమైన, సాంస్కృతికపరమైన లక్ష్యాల సాధన కోసము ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వాడటమే జరుగుతుంది ఇప్పటివరకు. ఇప్పుడు గివెన్ అవర్ ఇండియాస్ టోపోగ్రఫీ ఒకసారి చూద్దాం, మన ప్రేక్షకులకి అర్థం కావడానికి, మన ప్రజలకు అర్థం కావడానికి. భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి, 11,098 కిలోమీటర్ల కోస్టల్ బోర్డర్స్ ఉన్నాయి. ఇండియా హ్యాస్ అబౌట్ 11,098 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ విత్ 9 కోస్టల్ స్టేట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అండ్ దెన్ పాండిచ్చేరి, దామందియు, లక్షద్వీప్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, విచ్ ఈస్ ఎ వెరీ స్ట్రాటజిక్ సిగ్నిఫికెంట్గా అది ఒక వైటల్ ఇన్స్టలేషన్ మనకి. సో గివెన్ దిస్ టోపోగ్రఫీ అండ్ దెన్ కోస్ట్ లైన్, వీ హ్యావ్ 15,000 కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ బోర్డర్స్. ద లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ వీ షేర్ విత్ బంగ్లాదేశ్, 4,000 కిలోమీటర్లు, మోర్ దాన్ 4,000 కిలోమీటర్స్. And then with Pakistan, we share 3,323 kilometers of land border between India and Pakistan. Out of that, about 740 kilometers LOC ఉంది మనకి, లైన్ ఆఫ్ కంట్రోల్ LOC. అంటే జమ్మూ, కాశ్మీర్, లదాఖ్, ఆ 3 ఏరియాస్ని జాగ్రత్తగా మనం చూసుకోవడానికి. ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నుంచి ఈ టెర్రర్ ఎలిమెంట్స్ దే ఆర్ స్నీకింగ్ ఇన్ టు అవర్ బోర్డర్. అండ్ దెన్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద పెహల్గామ్, ఇంకా జమ్మూ కాశ్మీర్ స్టేట్ అనంతనాగ్ డిస్టిక్కి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెహల్గామ్, ఇట్స్ ఆ మ్యాసకర్ ఏదైతే జరిగిందో, ఐ విల్ నాట్ కాల్ ఇన్నోసెంట్ సివిలియన్స్, దే హ్యావ్ గివెన్ అప్ అవర్ లైఫ్ ఫర్ ద కంట్రీ. ఐ విల్ ట్రీట్ దెమ్ విత్ ఈక్వల్ స్టేటస్ ఆఫ్ ఏ సోల్జర్. దే హ్యావ్ గివెన్ అప్ దేర్ లైఫ్. అంటే మార్టర్డమ్, స్వతంత్ర సమరయోధులుగానే వాళ్ళని ఉదాహరించాలా. 28 మంది ఎవరైతే చనిపోయారు, సో వాళ్ళ అమాయకులని, పౌరులని, వాళ్ళ స్టేటస్ని తగ్గించొద్దు. ఆ 28 మంది చనిపోవటం మూలాన ఈ రోజున పాకిస్తాన్లో కానీ, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కానీ ఉన్న టెర్రర్ క్యాంప్స్కి ఫుల్ స్టాప్ పడబోతున్నది. దిస్ ఈస్ ద క్లైమాక్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు హిట్ POK వెరీ సూన్. అఖండ భారత్లో భాగంగా మళ్ళీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మళ్ళీ భారతదేశంలో అంతర్భాగం చేయడానికి, ముఖ్యంగా అక్కడ టెర్రర్ క్యాంప్ని ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి ఫేజ్ 1లో. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇండికేషన్స్ ఫ్రమ్ ద పాక్, సిమిలర్లీ ఫ్రమ్ ద ఇండియా. అంటే ఆ బార్డర్ అంతా కూడా జమ్మూ అందాల లోయలుగా ఉండేది, కానీ ఇప్పుడు అట్లా కాదు, బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లుతుంది. ఇంకోవైపు అరేబియా సముద్రం పైన ఆర్మీ విన్యాసాలు అనుకుంటున్నారు, కానీ దట్ నాట్ ఏ విన్యాసాలు, అవి ఒక ఇండికేషన్స్గా మనం చూడొచ్చా? యు ఆర్ రైట్ కావ్య. ఆ స్ట్రాటజిక్ ఇండికేటర్స్, ఆ మిలిటరీ ప్రిపేర్డ్నెస్, ప్లానింగ్, ప్రిపరేషన్, పర్స్పిరేషన్ అంటే చెమట చిందించడం. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు ఇన్స్పైర్ మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ టు ఎరాడికేట్, టు కంటైన్, టు న్యూట్రలైజ్, టు లిక్విడేట్ టెర్రరిజం. మీకు చెప్పినట్టుగా పాకిస్తాన్కి సంబంధించినంతవరకు ఆ కరాచీ పోర్ట్, సీ పోర్టు, కాసిం పోర్టు, గ్వాదర్ పోర్టు, ఈ 3 పోర్టులను కనుక మనం కొట్టగలిగితే, కొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కొడతాం కూడా. పాకిస్తాన్కి ఇంకా బెగ్గింగ్ బౌల్ ఒకటే మిగులుద్ది. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ ఇనిషియేటెడ్ అవర్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ టు కంటైన్ సింధు నది జలాల్ని 1960 అగ్రిమెంట్ ప్రకారం దాన్ని మనం ఆపేసేసాము.
తర్వాత 48 అవర్స్లో పాకిస్తానీ నేషనల్స్ వీ హ్యావ్ ఆస్ దెమ్ టు గో బ్యాక్ టు పాకిస్తాన్. అండ్ ఆల్సో వీ హ్యావ్ రెడ్యూస్డ్ అవర్ నెంబర్ ఆఫ్ డిప్లొమాటిక్ స్టాఫ్ ఇన్ ద పాకిస్తానీ హై కమిషన్ ఇన్ న్యూ ఢిల్లీ. And obviously Pakistan also retaliated in the same measures, equal measures, but that doesn't give any nightmares to India, because we are much morally, న్యాయ ప్రకారంగా, ధర్మ ప్రకారంగా, నైతికంగా మనం పైచేయిలో ఉన్నాము. ఇండియా ఇంతవరకు ఎప్పుడు వేరే దేశాన్ని ఆక్రమించిన దాఖలాలు లేవు. వీ హ్యావ్ నెవర్ ఎంక్రోచ్డ్ ఆర్ ఎన్లార్జ్డ్, ఎంట్రాప్డ్ ఆర్ ఎన్సర్కిల్డ్ ఎనీ అదర్ కంట్రీస్ ఇన్ ద విసినిటీ. సరే, ఏంటి పాక్ భారత్ మధ్యలో ఒక యుద్ధ వాతావరణం అయితే చాలా క్లియర్ లైన్గా కనిపిస్తుంది. సో ఆ ఇంపాక్ట్ ఈడ హైదరాబాద్లో పడే అవకాశం ఉంటుందా? 100%. ఎందుకంటే గతంలో కూడా మనం ఉగ్రవాదుల దాడులు మనం హైదరాబాద్ కేంద్రంగా కూడా చూసినాం. ఆ బాంబు పేలుల్లో కూడా ఇప్పటికీ శతగాత్రులు జీవిస్తూనే ఉన్నారు. అబ్సల్యూట్లీ. మీరు చూసారా మన థింక్ ట్యాంక్ పేరు? థింక్ ట్యాంక్ ఆన్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆఫ్ ఇండియా. ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆఫ్ ఇండియా. Whatever is happening across the border outside India will have a immediate implication or a ramification or a consequence to the internal security of India. Whatever is happening in India will also have an implication of outside India. So it's like hand in glove approach. So we have to prepare ourselves in such a way that Hyderabad is the real estate capital, the pharma capital, the defense capital, and more than anything the film capital of the country, at least in India and beyond. సో ఇంత పెద్ద ఆర్థిక సామ్రాజ్యం ఉన్న హైదరాబాద్ భాగ్యనగరాన్ని కాపాడుకోవడం కోసం ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పోలీస్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఆర్ మిలిటరీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆర్ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్. ఇట్ ఈస్ యూ అండ్ మీ. It is the civilians also will have to take up this cause to the heart and soul and say, hey, even though we are not wearing military uniform or police uniform, we have the utmost responsibility of saving my motherland, India. అనే ఒక స్పృహ హైదరాబాద్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్కి రావాలి. హైదరాబాద్లో ఉన్న షాపింగ్ మాల్స్ కానీ, స్ట్రాటజిక్ లొకేషన్స్కి కానీ, అసెంబ్లీ కానీ, మెనీ అదర్ ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టలేషన్స్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్. బీట్ డిఫెన్స్, బీట్ రియల్ ఎస్టేట్, బీట్ బయోడైవర్సిటీ, బీట్ మెనీ అదర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. సార్, మీరు అంటున్న సాఫ్ట్ కార్నర్స్ మనం కాసేపు పక్కన పెట్టి, వాట్ అబౌట్ హోల్ సిటీ? సో ఇప్పటికీ చాలా మంది పాక్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడ తలదాచుకుంటున్నారని చెప్పి అఫీషియల్గా పోలీస్ అధికారులు నిర్ధారించిన పరిస్థితి. సో ఎట్లా ఉండబోతుంది హోల్ సిటీ? ఎందుకంటే ఏ సెన్సిటివ్ ఇష్యూస్ అయినా స్టార్ట్ అయ్యేది మన హోల్ సిటీ నుంచి. 250 మంది పాకిస్తానీ నేషనల్స్ ఆల్మోస్ట్ 197 వరకు నేను వెళ్ళిపోయారు నిన్నటి వరకు 48 అవర్స్. మిగతా వాళ్ళు ఎవరైతే రిమైనింగ్ ఉన్నారో వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది. సో పోలీస్ ఆర్ ఇన్ సెర్చ్ ఫర్ ద రిమైనింగ్ మిస్క్రీన్స్ ఆర్ రిమైనింగ్ ఫ్యూజిటివ్స్, ఇఫ్ ఐ మే కాల్ ఇట్ సో. వాళ్ళు పట్టుకునే వరకు మనం వదలము. సో పాకిస్తాన్ అంటే జనరల్గా పాకిస్తానీలు కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, వై ఆర్ దే కమింగ్ టు హైదరాబాద్? ఫర్ 2-3 పర్పసెస్. ఒకటి, ఫస్ట్ హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ మెడికల్ టూరిజం హబ్. చీప్ అండ్ బెస్ట్లో వైద్య సదుపాయాలు, హెల్త్ సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ డిడ్ బిల్డ్ ఓవర్ ఏ పాస్ట్ లెట్స్ సే 2 decades or 3 decades. సో ఆ వరల్డ్ క్లాస్ మెడికల్ ఫెసిలిటీస్ ఉపయోగించుకోవడం కోసము ఈ డెవలపింగ్ కంట్రీస్ నుంచి మన ఇండియా రావటం అనేది నెంబర్ 1, అదొక రీజన్. ఇంకోటి, సిన్స్ ఇస్లామిక్ ఇన్ నేచర్ ఓల్డ్ సిటీ, కొన్ని దెర్ ఆర్ సమ్ టైస్ బిట్వీన్, అంటే కొన్ని మ్యారేజ్ టైస్, అంటే కొన్ని పెళ్ళిళ్ళు, కొంత బంధుత్వాలు, ఇంకా కొన్ని బిట్వీన్ ఇండియా అండ్ మన హైదరాబాద్. అక్కడ మనకి పాకిస్తాన్లో కూడా ఒక హైదరాబాద్ ఉంది. భారత్లో ఉన్న మన హైదరాబాదే కాదు, పాకిస్తాన్లో కూడా ఇంకొక హైదరాబాద్ ఉంది. సో దెర్ ఆర్ సమ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి కొంతవరకు. పూర్తిగా వాటిని మనం కాదనలేము. వ్యాలిడ్గా, లీగల్గా ఎవరికైనా ఏ దేశమైనా వెళ్ళే హక్కు ఉంటుంది. బట్ గివెన్ ద జియో పొలిటికల్, జియో స్ట్రాటజిక్ సెక్యూరిటీ సిచ్యువేషన్, ఐ థింక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ ఆఫ్ నాట్ allowing any Pakistani nationals residing in India. To that extent, I think they should go back, and they have been going back. లష్కరీ దోయిపా, LET, yeah. పిచ్చి మాటలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏంది? అంటే మేము వారికి సిద్ధం అని ఇండికేషన్స్ ఇస్తున్నారా, లేదంటే మీరేం చేయలేరు అని ఎత్తి పొడుపులా? ఒక టెర్రరిస్ట్ అంటే ఒక అడవి ఉంటుంది, అడవిలో కొన్ని జంతువులు ఉంటాయి. జంతువులు తమ వృత్తిని, తమ ప్రవృత్తిని ముఖ్యంగా ప్రవృత్తిని మార్చుకోలేవు. A lion will act in the same way where a lion is supposed to act. A cat will act the way a cat has to act. So what I am trying to say is, వాళ్ళకి
దొంగచాటుగా వచ్చి కొడతాం అలవాటు టెర్రరిస్టులకి, రైట్? వెనక నుంచి వచ్చి కొడతాం అలవాటు. సో వాళ్ళ వృత్తి అది, వాళ్ళ ప్రవృత్తి అది. సో వీ హ్యావ్ టు డీల్ విత్ దెమ్, వీ హ్యావ్ టు లిక్విడేట్ దెమ్, వీ హ్యావ్ టు న్యూట్రలైజ్ దెమ్. ద లాంగ్వేజ్ దట్ దే అండర్స్టాండ్ బెటర్. క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ ఉంటుంది ఫారెన్ పాలసీలో. అంటే మంచిగా చేస్తేనేమో క్యారెట్ ఇవ్వటం, తప్పుడు వ్యవహారాలు చేస్తే స్టిక్ పట్టుకొని దండించడం. సామధాన భేద దండోపాయాలు మన చాణక్యులు చెప్పినట్టుగా, అపర చాణక్యులు. ఆ విధంగా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది, మనం ఫాలో అవుతామండి. సో టెర్రరిస్టులను అయితే ఎలిమినేట్ చేయగలం, కానీ టెర్రరిజాన్ని ఎలిమినేట్ చేయాలి. టెర్రరిజం ఈజ్ రిలేటెడ్ టు సైకలాజికల్ వార్ఫేర్. ఇట్ ఈస్ ది మైండ్ సెట్. టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం, ఫండమెంటలిజం, కమ్యూనలిజం, casteism, regionalism, all these isms are diseases. It's a disease. It's a mental disease. So if you cut my skin, you get the red blood. You also have the blood is in red. A terrorist కైనా మీకైనా నాకైనా. కానీ ఆలోచన విధానంలో మతం అనే ఒక మత్తు, మతం అనే ఒక మూఢత్వం, దాంట్లో నుంచి వచ్చే ఒక వెరితలలు వేసే ఒక certain ideological inclination towards certain religion, that too using violence as a tool to achieve a religious end. That's why we have to be extra careful with these kind of fundamental elements. So it has to start. అంటే ప్రతిదానికి అమ్మ ఒడే ఫస్ట్ స్కూల్. మీకైనా నాకైనా నా తల్లి ఒడి నా ఫస్ట్ స్కూల్, మీ తల్లి ఒడి మీకు ఫస్ట్ స్కూల్. వాట్ ఎవర్ మై మామ్ అండ్ మై డాడ్ టీచర్స్, వాట్ ఎవర్ మై ఫ్యామిలీ టీచర్స్, వాట్ ఎవర్ మై ఫ్రెండ్స్, సజ్జన సాంగత్యంలో ఉన్నామా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏ సాంగత్యాలు ఉన్నారు అనేది మనకు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు కూడా మన వైపు వచ్చే పరిస్థితి, ఇంక్లూడింగ్ ఇస్లామిక్ కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా. మక్కా మదీనాకి బర్త్ ప్లేస్ అయిన సౌదీ అరేబియా, ఇస్లాం పుట్టుక, ఇస్లాం డెవలప్మెంట్కి సౌదీ అరేబియా ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సింబల్స్, రైట్? ఈవెన్ సౌదీ అరేబియా కింగ్ ఈజ్ విత్ ఇండియా, ఈజ్ విత్ భారత్, బికాస్ వీఆర్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ధర్మ. So I think Pakistan initiating terrorism, Pakistani state initiating terrorism, Pakistani state sponsoring terrorism, Pakistani state conducting terrorism is quite evident in the last 70 plus years of Pakistani existence. 4 times Pakistan has gone for military rule. India, we are thriving with democracy. We have never been to military rule. No mullah, no military chief has ever ruled India and will ever rule also in the near future. That is the secular fabric of this country, that is the strength of this country, that is the asset of this country. మన సంస్కృతి, మన సాంప్రదాయంలోనే మనకి అందరినీ కలుపుకొని వెళ్ళే ఆ విశాల హృదయం కానీ, ఆ మనస్తత్వం కానీ మనకి వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఈ ఆసిఫ్ మునీర్ పాకిస్తానీ చీఫ్ చాలా చీప్ అయిన కామెంట్స్ చేశాడు. హిందూ 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 అంటే ఈ అటాక్ జరగక 1 వీక్ ముందల, ఆన్ ఏప్రిల్ 15th. సో ఇది ఎప్పుడు జరిగింది? 22nd ఏప్రిల్, అంటే ఎగ్జాక్ట్లీ వన్ వీక్ తర్వాత. సో ఈ టెర్రరిస్ట్ ఎలిమెంట్స్కి పాకిస్తానీ ఐఎస్ఐ, పాకిస్తానీ ముల్లా, పాకిస్తానీ ఆర్మీ సపోర్ట్ ఉన్నది అంటానికి ఎంతకన్నా ఎవిడెన్స్ ఏమైనా కావాలా? అటాక్ జరిగిన తర్వాత కూడా ఎవరు నోరిపి మాట్లాడింది లేదు. Until 2 days they are very quiet. Yeah, quiet because they don't know what to do, how to because they are at the wrong end. So they are at the immoral, unethical, irrational. అంటే ఈ సినారియో చూస్తుంటే అటు మన ఆర్మీ స్టెప్సింగ్ కావచ్చు, లేదంటే పాకిస్తాన్ వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే భారత్ పాక్ మధ్య యుద్ధం త్వరలో ఉందనుకోవచ్చా, లేదంటే సర్జికల్ స్ట్రైక్స్ ఉండబోతాయి ఏంటి? యుద్ధానికి శాంతి సమయంలోనే ప్రిపేర్ అవ్వాలనేది మళ్ళీ చాణక్యుడు చెప్పిందే. సో ద ప్రిపరేషన్ టు ఫైట్ అగేన్స్ట్ పాకిస్తాన్ హ్యాస్ బీన్ ఎవ్రీడే. ఇట్స్ అంటే వాళ్ళ ఏదో టెర్రరిస్ట్ వచ్చి మనకి నష్టం కలిగించారు, మన వాళ్ళని చంపారు క్రూరంగా అని మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. కానీ వార్ అనేది 1947 14th August నుంచి ఇప్పుడు వరకు వార్ జరుగుతూనే ఉంది మనకి వాళ్ళకి మధ్య. దట్ కుడ్ బి కోల్డ్ వార్, నౌ ఇట్ విల్ బి హాట్ వార్. సో వార్ కెన్ బి ఫాట్ ఆన్ మెనీ ఫ్రంట్స్. అష్ట దిగ్బంధనం చేయాలి ఇప్పుడు పాకిస్తాన్ని. రాజకీయంగా వార్ గెలవాలి, ఆర్థికంగా గెలవాలి, అంతర్జాలం సైబర్ స్పేస్లో గెలుస్తాము, సీ లెవెల్, సీ ఫ్రంట్, ల్యాండ్ ఫ్రంట్, స్పేస్ ఫ్రంట్. సో అన్ని రకాలుగా లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్, అన్ని రకాలుగా వీఆర్ గోయింగ్ టు విన్. నౌ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అప్ ఇన్ అనదర్ కపుల్ ఆఫ్ డేస్. వీఆర్ ఇన్ ద రైట్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ కోసం మనం చూస్తున్నాము టు ప్రొడ్యూస్ ఇన్ ద ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జస్టిస్ కానీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కానీ.
So we have to wait and see. Honorable Prime Minister Modi sir, National Security Advisor Shri Ajit Doval sir, and the Home Minister and the Defence Minister of India. So they're all having a cabinet committee on security, CCS, and many other things. I think it will come very soon what's going to happen and how we are going to treat. స్పీడ్ అండ్ సర్ప్రైజ్ అనేవి రెండు ఎలిమెంట్స్ ఉంటాయి మన కౌంటర్ టెర్రరిజంలో. అవి డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇప్పుడు అంటే ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా పాక్ బార్డర్లో చూస్తున్నాం, కానీ అక్కడ మూలాలు హైదరాబాద్లో కూడా ఉండుంటాయి అనేవి ఎన్నో సందేహాలు. సో ఎట్లా అలర్ట్గా ఉండాలి? Hyderabad is right now definitely on alert. Not only Hyderabad, many other Mumbai, Chennai, Bangalore, Ahmedabad, Baroda, Gwalior, Bhopal, you name any city, we are on the high alert only. And definitely there will be some kind of sleeper cells, terror sleeper cells ఎస్. laying low within these cities. Now they might be little perturbed and also they will not come out. But our intelligence agencies, we have our technical, human intelligence, technical intelligence, imagery intelligence, and other kinds of intelligence at place. So we'll smoke them out. We'll smoke them out very soon. సో ఇట్స్ అ సెన్సిటివ్ టైం. Definitely, it's a very sensitive time. We have to be very sensible in not antagonizing everybody across the party lines or across the caste lines or religious lines. సో ఆ పరమత సహనం పాటించాల్సిన అవసరం, ఆ రిలీజియస్ టాలరెన్స్ కూడా ఉండాల్సిన అవసరం కూడా ఉంది మనకి. సో 100 మంది ఉంటే 100 మందిలో ఒక 5గురో 6గురో 10 మందో ఒక 20 మందో దుర్మార్గులు ఉన్నారని మిగతా 80 మందిని మనం చంపకూడదు. సో అటువంటి రెసిలియన్స్ అండ్ టాలరెన్స్ వీ షుడ్ హ్యావ్. సో ఇన్ కేస్ యుద్ధానికి కనుక వెళ్తే పాకిస్తాన్ పైన ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుందా? అంతర్జాతీయ ఆల్రెడీ పాకిస్తాన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారము 146th 140th ప్లేస్లోనే ఉంది అవుట్ ఆఫ్ 197 కంట్రీస్. ఆల్రెడీ ఇట్ ఈస్ విత్ బెగ్గింగ్ బౌల్. Either it has been it has been dependent on the United States of America, or it has been dependent on China now, People's Republic of China. So US has actually said thank you, no connections with you. So they have disbanded or disowned Pakistan long back. Now Chinese, they're observing everything what is happening. But in this case, China also I don't think will be on the side of Pakistan, because already China and United States are having in a very hot war. In other words, trade tariff war. So they don't want to bring complexity to their this thing. Inkokati madam, Kavya madam, if you say yes to it, irrespective of your discipline, BA, BCom, BSc or BTech, every student must know about the geopolitical, geostrategic and foreign affairs, నేషనల్ సెక్యూరిటీ స్టడీస్, జాతీయ రక్షణకు సంబంధించిన మినిమం అవగాహన మన స్టూడెంట్స్ అందరికీ ఉండాలి. ఏదో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ వాళ్ళదే కాదు ఈ బాధ్యత. యువశక్తి, ముఖ్యంగా కాలేజెస్లో చదువుకునే వాళ్ళు, స్కూల్స్లో చదువుకునే వాళ్ళకు కూడా దేశం పట్ల అవగాహన అనేది ఇప్పుడు చాలా అవసరము. సో కాబట్టి ఆ విధంగా దేశ భద్రత మీద, విదేశీ వ్యవహారాల మీద, మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, IoT యుగంలో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ అవర్ నేషనల్ సెక్యూరిటీ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ. దట్స్ వై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అపాయింటెడ్ మీ రీసెంట్లీ చైర్మన్ టు డ్రాఫ్ట్ సిలబస్ ఫర్ ఆల్ ద 1200 UGC యూనివర్సిటీస్ ఇన్ ఇండియా ఆన్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్. సో ఆ గురుతర బాధ్యత నా భుజస్కంధాలపై ఉంది. తప్పనిసరిగా మా థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్లో ఒక 30 నుంచి 40 మంది సివిల్ సర్వెంట్స్ ఉన్నారు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కరెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ప్లస్ మేధావులు చాలామంది ఉన్నారు. ఫార్మర్ యూనియన్ హోమ్ సెక్రటరీ, పద్మభూషణ్ అవార్డీ, కాశ్మీర్లో శాంతి కోసం కృషి చేసిన కంటిపూడి పద్మనాభయ్య గారు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ మోహన్ కందా గారు, ఫార్మర్ DGP HA దొర గారు, MV కృష్ణారావు గారు, KC రెడ్డి గారు, మొన్న రిటైర్ అయిన ద్వారకా తిరుమలరావు గారు, గౌతమ్ సవాంగ్ గారు, ఇక్కడ మన తెలంగాణలో కూడా చాలామంది ఉన్నారు, మహేందర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది మేమందరం కలిసి పని చేస్తున్నాం. ద కరెంట్ DGP ఆఫ్ తెలంగాణ జితేంద్ర గారు, మా సీనియర్ ఫ్రమ్ ఢిల్లీ JNU.
సో ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా గారు డీజీపీ ఆఫ్ ఆంధ్ర. సో we all have come together as a platform. We discuss, debate, do research and come out with policy inputs to the government of the day on food security, water security, cyber security, coastal security, maritime security, and then counter terrorism, geopolitics and foreign policy మీద స్టూడెంట్స్ని ఎంపవర్ చేయాలి. We have empowered Telangana tribal welfare, social welfare, minority BC welfare, college girls by giving them internships 1 month, 2 months by the name called Mission E3, Educate, Empower, Expand అనే ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇచ్చి ఇఫ్ దే వాంట్ టు గో అబ్రాడ్ ఫర్ హైయర్ స్టడీస్, ముఖ్యంగా వలనరబుల్ గ్రూప్స్ చెందిన అబ్బాయిల అమ్మాయిలకి దిశ చూపించే విధంగా మా థింక్ ట్యాంక్ హ్యాస్ డన్ ఎ ట్రెమెండస్ వర్క్. ఆస్ట్రేలియన్ నేషనల్స్, న్యూజిలాండర్స్, ఇండోనేషియా, యుఏఈ, టోంగా, ఈ దేశాల నుంచి కూడా యుఏఈ అంటే ఈ 8 కంట్రీస్ నుంచి మిలిటరీ ఆఫీసర్స్ మన థింక్ ట్యాంక్ వచ్చేళ్ళారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్కి రీసెంట్గా. తర్వాత క్వాడ్ అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, దే ఆర్ వర్కింగ్ టుగెదర్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఇండో పసిఫిక్ వాటర్స్. సో we are all working on this. So Jai Hind, thank you very much for coming to our think tank. In the days to come, if you need any help, we are there for analysis.